రామాపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఏవండి, ఎన్ని రోజులని ఇలాగే ఖాళీగా ఉంటారు? ఊట గడవడం చాలా కష్టంగా ఉందండి. మీరు ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించకపోతే మనం ఎప్పటికీ ఇలానే పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. బాధపడకు సీతమ్మ, నేను ఏదో ఒక పని వెతుక్కుంటానులే. ప్రస్తుతానికి నేను బజారుకు వెళ్ళి నా దగ్గర ఉన్న డబ్బులతో కూరగాయలని తీసుకొని వస్తాను. వంట చేద్దు గాని నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని చెప్పి రామయ్య బజారుకు బయలుదేరతాడు. రామయ్య బజారుకు వెళ్ళి కూరగాయల్ని కొనుక్కుంటాడు. వాటిని తీసుకొని రామయ్య తిరిగి ఇంటికి వెళ్తుండగా దారి మార్గమధ్యంలో ఒక చెట్టు కింద ఒక ముసలి అవ్వ చాలా నీరసంగా కనిపిస్తుంది. అవ్వా, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అవును బాబు, నాకు చాలా నీరసంగా ఉంది, ఇంకా చాలా ఆకలిగా కూడా ఉంది. ఇదిగో ఈ ఆవును మేపడానికి నేను ఇలా బయటికి వచ్చాను. అవునా, సరే. ఇదిగో ఈ కూరగాయల్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఏదైనా వంట చేసుకుని తిను. వెళ్ళు తొందరగా. చాలా ధన్యవాదాలు బాబు. ఈ ఆవు నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంటోంది. ఇది నాకు ఎంతో ఇష్టమైన ఆవు, కానీ నాకు ఇప్పుడు దీనిని పోషించే అంత శక్తి లేదు. దీనిని నువ్వు తీసుకొని వెళ్ళు బాబు. దీని పాలను అమ్మి నువ్వు డబ్బును సంపాదించుకోవచ్చు అని అవ్వ చెప్పగానే రామయ్య ఆ ఆవును వెంట పెట్టుకొని ఇంటికి బయలుదేరతాడు. ఆ ఆవుని ఇంటి బయట ఉంచి లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య భార్య సీతమ్మ పాలు పితకడానికి బయటికి వస్తుంది. పాలు పితకడానికి ఎంత ప్రయత్నించినా ఆ ఆవు నుండి పాలు రావు. అప్పుడు సీతమ్మ కోపంతో రామయ్యతో ఇలా అంది: ఇది ఒక పనికి మాలిన ఆవు. ఇక్కడ మనకే పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది. మనకు తోడు ఈ పనికి మాలిన ఆవు ఒకటి భారంగా. వెంటనే దీనిని బయటికి పంపించండి అని చెప్పి సీతమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు రామయ్య ఆవు దగ్గరికి వచ్చి, స్వార్థంగా ఆలోచించి నేను నిన్ను బయటికి పంపించలేను. నాకు శక్తి ఉన్నన్ని రోజులు నేను నిన్ను పెంచుకుంటాను అని చెప్పి రామయ్య ఆవు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేస్తాడు. ఒక ఖాళీ బుట్టెను ఆవు వెనకాల పెట్టి రామయ్య ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక వింత జరుగుతుంది. ఆవు పేడకు బదులుగా బంగారు నాణాలను గుట్టలు గుట్టలుగా వేస్తుంది. కాసేపటి తర్వాత రామయ్య సీతమ్మ బయటికి వచ్చి చూస్తారు. బుట్ట నిండా బంగారు నాణాలను చూసి ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ రామయ్య పరిసరాలను శుభ్రం చేసి ఒక ఖాళీ బుట్టను ఆవు వెనక పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే వింత జరుగుతుంది. ఆవు నుండి బంగారు నాణాలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి. కాసేపటి తర్వాత రామయ్య సీతమ్మ వచ్చి చూసి మళ్ళీ ఆశ్చర్యపోతారు. రోజులు ఇలానే గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజులకు వాళ్ళ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. ఆ డబ్బులతో ఒక పెద్ద వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఒక పెద్ద ఇంటిని కూడా కట్టుకుంటారు.
అందులో రామయ్య ఇంకా సీతమ్మ ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. సబ్స్క్రైబ్.